జస్ట్ క్యాజువల్ డిస్కషన్గా స్టార్ట్ అయిన ఈ అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ని మేము మా ఫ్రెండ్స్ 9 మెంబర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదన్నమాట, ఫస్ట్ టైం వచ్చాను. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ స్టేట్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. ఫుల్ గ్రీనరీ అనమాట, ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ. తెలిసిందేగా, ఇంక పార్కింగ్ నుంచి టెర్మినల్ 1 వరకు నడవలసిందే. ఇక్కడ పార్కింగ్ అయితే టెర్మినల్ 1. బగ్గీ బాబాయ్ గారు ఇక్కడ ఉన్నాడు. ఆ బగ్గీలో ఎక్కి టెర్మినల్ 1 వరకు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. రే, మేము అక్కడి నుంచి వచ్చినామరా, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేరా? ముద్దాయి నంబర్ 1, వీడు నంబర్ 2. ఆపకపోతాండేవాడు, పంచర్లు వేసేవాడు ఆదిష్. వీడు అన్నా నాకు కండ్లేవన్న వాళ్ళ హస్బెండ్ కిషన్. వీడి ఫీలింగ్ వీడు సెలబ్రిటీ అని, కానీ వాడు కాదు. 7 AM ఫ్లైట్ బాబాయ్ అంటే తెలిసిందేగా, రాత్రంతా నిద్రే లేదు. బెంగళూరు టు గువాహటి, 9 of us, ఆకాశా ఎయిర్లైన్స్. ఏం పట్టుకున్నారు? ఇంకా రాలేదని లగేజ్. లైటర్ ఉందా? ఏం పెట్టుకున్నావు? ఏం రా నువ్వు? అన్నిసార్లు పంపించినారు. నెయిల్ కట్టర్లు ఏమైనా పెట్టుకున్నావా? లోషన్ ఉంటుంది, బాడీ లోషన్, అది పీకేస్తారు. పెద్దది ఉందా? ఇంత పెద్ద బాటిల్ తీసేస్తారు. బాడీ లోషన్ పెద్దది ఉంటే పీకేస్తారు రా. 500 రూపీస్ ఆర్సీబీ జెర్సీ ఎవరైనా కొంటారా? ఒరిజినల్ కొనాలి 1000 పెట్టి. ఆర్సీబీకి ఎందుకు చెప్పరా సార్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్. 18 క్యారెట్ గోల్డ్ ప్లస్ డైమండ్. రియల్ డైమండ్. ఎందుకురా షాక్ కొడుతుంది? ముట్రా. అందరూ గుడ్ మార్నింగ్. ఉన్నావు. ఇంకా మిగతా వాళ్ళకి దొడ్డిగా ఆత్రం అయ్యి వెళ్ళిపోయారు. మేము మాత్రం ఫోటో దిగేసాం. ఇప్పుడు బాత్రూమ్ పోయి ఇప్పుడే వచ్చాడు ఫోటో కోసం అని. जैसे हाथी टेबल बैठा तो फिर गांधी करते मोटा, 4 शो का होते दंगे चलती लाठी. हमने हार से सीखा और सीखों से जीत बना दी. सोना था हर राम तभी तो किस्मत हो रही चांदी. I mean एक दिन रहता दिल्ली, दूजे दिन मैं बैठा बाली. पंगा चीते से तो समझो रास्ता बिल्ली काटे काली. చాలా బాగుంది గువాహటి ఎయిర్పోర్ట్. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బాగానే రెడీ చేశారు. మొత్తం గ్రీనిష్ టైప్గా మెయింటైన్ చేయాలని ట్రై చేశారు, కానీ ఎంతైనా బెంగళూరు టెర్మినల్ 2ని బీట్ చేయలేరు కదా. చాలానే బాగుంది గువాహటి ఎయిర్పోర్ట్. టెర్మినల్ 2లో మ్యాచ్ చేసినట్టుంది. మన అదానీ బాబాయ్ గాడే కట్టించాడంట ఎయిర్పోర్ట్. ఇప్పుడే బయటకు వచ్చాం బ్రో. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే వేడి చంపేస్తుంది. మా టీటీ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటున్నాం. అంతలోపలే ఈ వేడి తట్టుకోలేకున్నట్టుగా ఉంది.
వీళ్ళంతా టిబెటియన్స్ అనుకుంటా, మాన్స్టరీలో ఉంటారు. మేము కూడా ఒక మాన్స్టరీకి వెళ్తున్నాం కదరా. ఏం మాన్స్టరీ? ఇండియాలో లార్జెస్ట్ మాన్స్టరీ తవాంగ్ మాన్స్టరీ. అది కూడా మా ఐటనరీలో ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ వ్యూ ఈ యాంగిల్లో ఉంది. అదే ఇదే మా గాడి టెంపో ట్రావెలర్. అప్పుడే ఈ షర్ట్ అర్జెంట్ అయిన వాళ్ళు ఎక్కాలని ట్రై చేస్తున్నారు. వాడు ఇంకా అన్లాక్ చేయలేదన్నమాట. సౌత్ ఇండియన్స్ అయిన మనకి ఇలా నార్త్ ఇండియన్ ట్రిప్కి వచ్చినప్పుడు తగిలే ఫస్ట్ షాక్ ఏంటో తెలుసా? ఫుడ్డే బాబాయ్. ఆ ఫుడ్ కోసం మనం పడే కష్టాలు అంతా ఇంత కాదు. మేమైతే ఆలు పరోటా, చోలే భటూరా, అది ఇది అన్నీ ఆర్డర్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ ముఖ్యం బిగిలు. ఫస్ట్ టైం బాబాయ్ అస్సాంకి అయితే రావడం మేము. సిటీ అయితే ఓల్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది బాబాయ్. ఇప్పుడు మనం వెళ్తున్నాము కామాఖ్య టెంపుల్కి. ఇదేమో కొంచెం ఘాట్ సెక్షన్ రోడ్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు దర్శనంకి. అక్కడ ఏదైనా టికెట్ ఉంటే చూడాలి, తీసుకెళ్ళాలి. లేదు అంటే నార్మల్ దర్శనంలో వెళ్ళిపోవచ్చు. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి కానీ మనం ఇలా వెళ్ళాలి. అదే టెంపుల్ అట్లానే ఉంటుంది. ఈ గువాహటీలో ఉన్న కామాఖ్య టెంపుల్ హిస్టరీ అందరికీ తెలిసిందే, కానీ నా మాటల్లో ఏదో చెప్పాలనిపిస్తుంది. దక్ష యజ్ఞం జరిగిన తర్వాత సుదర్శన చక్రం వాడి విష్ణు భగవానుడు సతీ అమ్మవారి శరీరాన్ని 51 పార్ట్స్ చేశారనమాట. ఆ పార్ట్స్ ఎక్కడైతే పడ్డాయో అవే మనం ఈ కాలంలో కొలిచే శక్తిపీఠాలు. అందులో అతి శక్తివంతమైన అమ్మవారి దేవస్థానం ఈ గువాహటీలో ఉన్న ఈ కామాఖ్య టెంపుల్. సైన్స్ కూడా కొన్ని విషయాలకి ఆన్సర్స్ చెప్పలేదు బాబాయ్. ప్రతి ఇయర్ జూన్లో ఒక 3 days ఈ టెంపుల్ని క్లోజ్ చేసేస్తారు బాబాయ్. ఇక్కడ పనిచేసే పండితులు కూడా గుడిలోకి వెళ్ళరు. ఎందుకంటే అమ్మవారి యొక్క యోని భాగం ఉన్న ప్రదేశమే ఈ కామాఖ్య. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న బ్రహ్మపుత్ర నదిలో ఆ 3 days బ్లడ్ రెడ్ కలర్ ఉన్న వాటర్ వెళ్తాయంట బాబాయ్. దీనికి ఏ సైన్స్ ఆన్సర్ ఇవ్వగలదు? కానీ గువాహటీ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఆ వాటర్ని ఎగ్జామిన్ చేసి ఈ వాటర్లో ఐరన్ కంటెంట్ ఉంది అని చెప్పారంట. కానీ ప్రతి ఇయర్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ 3 days మాత్రమే ఐరన్ కంటెంట్ ఎలా వచ్చిందో వాళ్ళకు కూడా తెలియలేదు. మీరు ఏ టైంలో అయినా రండి, ఏ డే అయినా రండి బాబాయ్, ఇక్కడ క్రౌడ్ మాత్రం తగ్గదు. 500 rupees టికెట్ అంట బాబాయ్. కానీ పండితులు పిలుచుకెళ్తే 2500 rupees పర్ పర్సన్ అంట. 6 to 7 hours అయితే వెయిటింగ్ టైం ఉండింది. ఆఫ్టర్నూన్ టైం వెళ్ళడం వల్ల 1 to 3 o'clock టెంపుల్ క్లోజ్ అంట. సో వేరే దారి లేక ముఖ దర్శనం చేసుకొని మేమైతే వెళ్ళిపోవాలనుకున్నాం. ఇక్కడైతే చాలామంది సాధువులు కూర్చొని పీస్ఫుల్గా జపం చేసుకుంటున్నారు. మాకైతే ఈ పండితుడు దొరికారనమాట. ఈయనైతే మాతో ఒక చిన్న పూజ లాగా చేయించి ఆయన లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి పిలుచుకొని వచ్చాడు. జస్ట్ 1000 rupees అయితే అడిగాడు. సంతోషంగా ఇవ్వండి అని చెప్పాడు. మేమందరం ఇటువైపు రావడం ఫస్ట్ టైం బాబాయ్. కానీ ఇటువైపు వచ్చి ఫస్ట్ చూడాలనుకున్న ప్లేసే ఈ కామాఖ్య టెంపుల్. ముఖ దర్శనం అయితే 15 minutesలో అయిపోయింది. ఆల్ ఆఫ్ us ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ టు విజిట్ దిస్ టెంపుల్. మీరు కూడా ఇటువైపు వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. బ్రహ్మపుత్ర రివర్ బాబాయ్. అస్సాం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో రూమ్ బుక్ చేసాం బాబాయ్. అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఒక 3.5 hours 4 hours డ్రైవ్ అన్నమాట. వెదర్ అయితే ఫుల్ హ్యూమిడిటీ ఫీల్స్ వచ్చేస్తుంది. చాలా వేడిగా అనిపిస్తుంది. మొన్న ఈ కొండే అంట ఫ్రెండ్స్ పడిపోయింది. దీన్ని రిషికొండ అంటారంట. 3.5 hours జర్నీ ఉంది ఫ్రెండ్స్. అందులో వాన స్టార్ట్ అయిపోయింది.
ఈ ఏరియా ప్లస్ ఈ వెదర్కి సూట్ అయ్యేలా వాన్ ఒకటి మంచి హైవే రైడ్ అవ్వబోతుంది. వర్షం అనిపించేస్తుంది బాబాయ్. అసలు రోడ్స్ కూడా కనబడట్లేదు. ఏంది బాబాయ్ ఈ బాబాయ్ ఫుల్ వాన పడుతుంది, సడన్గా చూస్తే రోడ్లు మొత్తం ఖాళీగా ఉంది, వానే లేదు. ఏదో ఒక మేఘం కురిపించిన చుక్కల వల్ల పడిన వర్షం అక్కడితోనే అయిపోయింది. మార్నింగ్ తిన్న పరోటా ఒక వండర్ అయితే ఇక రేపు అరుణాచల్ ప్రదేశ్లో ఇంకేం దొరుకుతుందో ఇంకేం తింటామో తెలియదు. అంతలో ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ దగ్గర అయితే లంచ్ కోసం ఆగాం బాబాయ్. మా క్రేవింగ్స్ మొత్తం ఈ లంచ్లోనే సాటిస్ఫై చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. ఇదే ఈ NI4 జస్ట్ కుక్డ్ జస్ట్ వెజ్ హోటల్. అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంటే అంతే చాలు. నేనైతే దాల్ కిచిడి చెప్పేసిన బాబాయ్. వీళ్ళు సూపులు, కుల్చాలు, కుల్చా పైన బటర్ ఏమంటే రుద్ది పడేసినాడు వీడైతే. ఇదేం ఫ్రెండ్స్, ఇది పన్నీర్ లబలబా అండ్ ఆనియన్స్, బీట్రూట్ కుమ్మినాడు వీడోడు. టేస్ట్ అయితే చాలా బాగుంది బాబాయ్. ఫుల్ సాటిస్ఫై అయిపోయాం, కడుపు నిండా తినేసాం. ఈ రాబోయే రోజుల్లో ఇంత హ్యాపీ మీల్ ఇదేనేమో మాకు. మీరు తప్పక విజిట్ చేయాల్సిన హోటల్. ఈరోజు మన స్టేకి అయితే రీచ్ అయిపోయాం బాబాయ్. చాలా టైర్డ్ అయితే అయిపోయాం, నిన్నంతా నిద్ర లేదు, ఈరోజు ఫుల్ ట్రావెల్. సో ఇక రెస్ట్ తీసుకోవడమే ఈ రోజుకింతే. రాబోయే రోజుల్లో ఇంకెన్ని విన్యాసాలు చేసామో తెలుసుకోవాలంటే డూ ఫాలో బాయ్.